సాక్ష్యం చెప్పాలని సాక్ష్యం చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నేను బోర్న్ అండ్ బోర్డప్ నాది హైదరాబాద్. మొత్తం మా చిన్నప్పుడు అంటే నా స్కూలింగ్ అంతా ఎడ్యుకేషన్ అంతా నాది హైదరాబాద్ ఉన్నాయండి. సో మా మదర్ మా ఫాదర్ మా మదర్ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్. సో నాకు చిన్నప్పటి నుంచి నాకు దేనికి అంత ఇబ్బందిగా ఏం లేకుండే, అంటే దేనికి ఫైనాన్షియల్ కానీ ఏదైనా నాకు ఎప్పుడు అంత ఇబ్బందిగా ఏం అనుకుంటున్న లైఫ్. అంటే మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ కాబట్టి సో ప్రేయర్ఫుల్ ఉంటేనే కానీ మరీ అంతా ఉండకపోతుండే. ఏదో చేయాలన్నట్టు కూడా కాదు అని చేసి ప్రేయర్ చేస్తుంటే నాకు విశ్వాసం మరీ అంత విశ్వాసం లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు నా లైఫ్లో. ఎట్లా అంటే ఇంకా నేను అయిపోయింది నా లైఫ్ అనే స్టేజ్లో నేను చేసిన ప్రేయర్ ఇప్పుడు నా లైఫ్ నేను చెప్పుకునే టెస్ట్ మనీకి అది ఒక ఏమంటారు, ఆ, అది ఎలా చెప్పాలో కూడా అర్థమవుతుంది. సో మా మదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చనిపోయారు. కిడ్నీ ప్రాబ్లమ్ అంటే తనకి ఒక రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి తనకి. సో దానికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మాకు చెప్పారు ఏంటంటే అట్లీస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, ఒక కిడ్నీ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయండి, డోనర్ చూడండి అని చెప్పి. సో దానికి మాకు ఒక 22 lakhs ఎంత చెప్పారు. అంటే మా మదర్ ఇద్దరు రన్ చేస్తారు, బట్ మా మదర్కి ఎప్పుడైతే ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉందో తను జాబ్ చేయడం మానేసింది. సో నేను జాబ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ ఏజ్లో. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏదో చిన్న కంపెనీ స్టార్టింగ్ నేను చేసిన శాలరీ నాకు 12,000 శాలరీ స్టార్టింగ్. సో ఇంకా అంత అమౌంట్ మాకు చెప్పేసరికి మేము అఫోర్డ్ చేయలేకపోయినాం. 22 lakhs అంటే మా వల్ల కాదని ట్రీట్మెంట్ ఇప్పించుకుని అప్పటికి ఇంకా నేను లోన్ తీసుకొని ఒక 6-7 lakhs లోన్ తీసుకొని ఇట్లా చేయించుకుంటూ వస్తాను. సో ఎంత చేయించుకున్నా కూడా ఇంకా ఎట్లా అయిపోయిందంటే మాకు పర్ డే వచ్చి ఒక 30-40 thousand బిల్ అవుతుండే మాకు. సో కట్టుకోలేకపోతుండే. ఇంకా డాడీ కూడా ఎలా అంటే ఆయనకు కూడా అంటే శాలరీ తక్కువనే వచ్చేది. అంటే ఇక్కడ హైదరాబాద్ స్లాంగ్ లో చెప్పాలంటే ఒక పిచ్చి ఆయన లెక్క అయిపోయినాడు అన్న. ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకోవడం. ఇంకా డోర్ వేసుకుంటే నాకు భయం వేసేది అసలుకి, ఏం చేస్తున్నాడో లోపల. చాలా సేపు కొట్టి కొట్టి డోర్ అసలుకి ఏమవుతుందో లోపల ఏం అర్థం కాదు. సో అట్లా జాబ్కి పోకుండా ఆయన చాలా అసలుకి ఎట్లా అంటే ఇంకా ఫుడ్ తినకుండా ఏం తినకుండా ఏమైనా అంటే పొద్దున పోయేటోడు అసలు నైట్ 1-2 వరకు ఎక్కడ ఉండేటోడు కూడా అర్థం కాదు. నేను జాబ్కి వెళ్తాను, నేను ఇంటికి వచ్చి ఇంకా అంటే నాకు కూడా కుకింగ్ ఏం రాకుండా అసలుకి కుకింగ్ అంతా నాకు అసలుకి జీరో నాలెడ్జ్ దాని మీద. సో ఇంకా తర్వాత మా మదర్ ఎక్కువ నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా అట్లా నేను కుకింగ్ చేసేట్లా నేను ఇప్పుడు 2 o'clock 3 o'clock మిడ్ నైట్ వచ్చేటోడు, మళ్ళీ నేను పొద్దున లేచేసరికి వెళ్ళిపోయాడు ఆయన. సో అట్లా నడుస్తుంది కొంచెం ఇంకా సిచ్యువేషన్. నేను ఏదైతే లోన్స్ అది క్లియర్ చేసుకుంటూ వస్తున్నావు కొంచెం కొంచెం కట్టుకుంటా. ఇది ఒక సడన్ షాక్ లో లైఫ్ లో ఏంటంటే 2025 ఫిబ్రవరిలో మా డాడీ స్ట్రోక్ తో చనిపోయాడు. అది అసలుకి ఎలా అంటే నేను ఆఫీస్ లో ఉండే, మా ఫాదర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పారు ఇట్లా మీ ఫాదర్ కూర్చొని వెనకాల పడిపోయాడు, మేము ఇట్లా హాస్పిటల్ తీసుకొని వచ్చామని చెప్పి హాస్పిటల్ తీసుకువెళ్ళాడు. నాకు ఒక 1-1.5 hour వరకు నేను ఇంకా ఆఫీస్ లో ఉండే. నాకు అంటే ఫోన్స్ అలవ్ లేకపోతుంది, కానీ నాకు ఏం అప్డేట్ లేకుండే ఏందా అని చెప్పి నేను బయటకు వచ్చేసరికి లిటరలీ నాకు ఒక 46 మిస్ కాల్స్ ఉండే నా ఫోన్లో. ఇంకా ఏదైనా మోడ్ చేస్తున్నారు కాల్స్ అని చెప్పి నేను రిటర్న్ వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తే మీ ఫాదర్ ఇట్లా అయినారు, ఏం టెన్షన్ పడకు, హాస్పిటల్కి రావాలి, హాస్పిటల్ అడ్రస్ చెప్తే నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక ఇట్లా ఐసీయూలో పెట్టినారు. ఏం కాదు అంటే నాకు చెప్పేదంటే ఏం కాదు, ట్రీట్మెంట్ నడుస్తుంది అది ఇది అని చెప్పారు. సరే వెయిట్ చేస్తున్నాక కొంచెంసేపు సరే అంటే అయినా ఇప్పుడు ఏం అంటే ఇన్ని డేస్ అయినా తినకుండా ఏమన్నా అట్లా షుగర్లో అయిపోయిందా బీపీలో అయిపోయిందా అని చెప్పి నేను ఆ థాట్లో ఉంటాను. కొంతసేపు అయినాక డాక్టర్ వచ్చి ఇంకా చెప్పడం ఏంటంటే పల్స్ చాలా ఇట్లా లో అయిపోయింది అన్నారు. అది కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్. అంటే మా ఫాదర్కి ముందర డ్రింక్ చేసి పెట్టాడు అని తర్వాత మానేసాడు. సో అట్లా స్ట్రోక్ వచ్చినాక ఇంకా ఎట్లా అంటే అది ఒక్కటిగా చాలా అంటే ఇట్లా ఇప్పుడు ఎలా చెప్పాలంటే నార్మల్ ఎవరికైనా స్ట్రోక్ వచ్చినాక ఫస్ట్ స్ట్రోక్ లో దే కెన్ సర్వైవ్ అవుతారు చాలా మంది. సో మా డాడీకి వచ్చిన ఫస్ట్ స్ట్రోక్ చాలా ఎక్కువ వచ్చేసింది అంటే నార్మల్ పర్సన్ రాదు కానీ ఎక్కువ వచ్చేసింది. సో అదన్నా ఆ బాడీ అనేది తీసుకోలేకపోయింది. సో ఆ టైంలో కూడా నాకు ఎట్లా అంటే ఇంకా నాకు ఎవ్వరు లేకుండా నేను ఒక్కనే మా పేరెంట్స్కి.
సో మా డాడీ బాడీ తీసుకొని వచ్చి ఇంటికి పెట్టినా నాకు ఏం అర్థం కాలేదు అసలుకి. 1 ఇయర్ బ్యాక్ మా మదర్ చనిపోయినా అప్పటికే ఏదైనా సరికి ఇంకా రిలేటివ్స్ ఉండే అనమాట, మా మదర్ సైడ్ ఉండే, ఫాదర్ సైడ్ ఉండే. కానీ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను ఎక్కడ వాళ్ళని హెల్ప్ అడుగుతా, ఏం చేయాల్సి వస్తుంది నాకు అని చెప్పి. మా ఫాదర్ మార్నింగ్ ఎప్పుడో చనిపోతే నాకు ఒక ఈవినింగ్ వరకు ఎవ్వరు రాలేదు మా ఇంటికి, నేను ఒక్కనే కూర్చొని ఆ బాడీ తోటి పెట్టుకొని. ఈవెన్ నాట్ ఈవెన్ ఒక ఐస్ కూలర్ బాక్స్ కూడా పెట్టలేదు అప్పటి వరకు. సో ఏం చేయాలో అర్థం కాలేదు, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటో అర్థం కాలేసరికి ఇంకా మేమేందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ హౌస్ ఉంటుండే, సో వాళ్ళ ఇంట్లో ఉంటుండే. తర్వాత ఎప్పుడైతే మా ఇద్దరు పేరెంట్స్ చనిపోయినాక మా మామ వాళ్ళు మా రిలేటివ్స్ అది ఇక్కడ ఆ ఇల్లు అమ్మేద్దాం అని చెప్పి వాళ్ళకి థాట్ ఉండే. సో దానివల్ల డైలీ మాకు ఎట్లా అంటే ఇంటికి రావడం, గొడవ చేయడం ఇదే అవుతుండే. అంటే నువ్వు వెళ్ళిపో, నేను వీళ్ళు అమ్మేస్తాం అంటే ఇక నేను కూడా సరే అమ్ముకోండి, నా షేర్ ఏమని ఉంటే ఇవ్వండి కొంచెమైనా, నాకు ఇప్పుడు ఎవరు లేరు అది ఇది అంటే మేము ఏమి ఇంకేం చేసుకుంటాం చేసుకోము. మీ మదర్కి పెళ్ళికి చాలా పెట్టేసాము అది అసలు. నాకు ఆ విషయాలు కూడా ఏం తెలియదు. ఇంకా నేను ఇంకేమో డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాను నేను. అప్పటికే నాకు చాలా డెప్త్ ఉండే, అదంతా కట్టుకుంటూ వస్తుంది. ఇంకా కోర్టుకి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ పిటిషన్ నేను ఇంకో 20,000 ఎంత అవుతుంది అన్నారు. సో నా దగ్గర అమౌంట్ ఏం లేకుండా టైం ఇంకా చాలా రిక్వెస్ట్ చేసిన, అట్లీస్ట్ ఆన్లైన్లో చూసి అడ్వకేట్స్ నంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ చెప్పి ఇట్లుంది సిచ్యువేషన్, నేను తప్పకుండా పే చేస్తాను మీకు అన్నా కూడా ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ ఇల్లు ఇప్పటికీ అంటే మా అమ్మ వాళ్ళు అక్కడనే ఉంటున్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి నాకు ఎట్లా గొడవ అయిపోయింది అంటే ఇంకా లిటరలీ నేను వాళ్ళ ఫేస్ చూడడం లేదు, వాళ్ళు నా ఫేస్ చూడడం లేదు, జస్ట్ బికాస్ ఒక ప్రాపర్టీ కోసం. సో ఇంకా నేను ఇదంతా వద్దు, నాకు నా పేరెంట్స్ పోగొట్టుకున్నాను, నాకు ఇదంతా తీసుకొని నేను ఏం చేయాలంటే నేను హాస్టల్లో వచ్చేసాను. హాస్టల్లోకి వెళ్ళి ఇంకా జాబ్ ఉండే నాకు. సో జాబ్ చేసుకుంటే ఏదో నాది నడుస్తుంది అట్లా. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండేది, అది కట్టుకుంటూ వస్తున్నా. నాకు ఎప్పుడు అంతా ఒకరిని అడగాల్సిన స్టేజ్ రాకుండా లేకుండా నాకు అంటే ఒకరిని అట్లీస్ట్ ఇది కావాలి అది కావాలి ఏదో ఒకటి మా రిలేటివ్స్ అని ఎవరైనా ఆ స్టేజ్ ఎప్పుడు నాకు రాకుండా లేకుండా లైఫ్ అడగాల, హెల్ప్ తీసుకోవాలి. బట్ ఆల్ ఆఫ్ సడన్ అసలుకి ఎలా అయిపోయింది అంటే నా లైఫ్ చెప్పాలి అంటే ఇంకా చాలా దేవుడా నాకు ఈ లైఫ్ వద్దు, నేను నీ అంతటా నువ్వు నన్ను తీసుకుంటావా లేకపోతే నేను సూసైడ్ చేసుకోవాలి ఆ స్టేజ్కి వచ్చేసిన నేను. అసలుకి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసిన చాలాసార్లు, నా వల్ల కాదు. ఎందుకంటే ఆ, ఎప్పుడైతే మా పేరెంట్స్ చనిపోయినరో నేను ఏడవని డే అంటూ లేదు నాకు. ఎందుకంటే ఉండి సడన్గా ఇద్దరు చనిపోయేసరికి నాకు ఎవరితో మాట్లాడాలో కూడా నాకు తెలియకుండా. అయితే ఇంకా ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో అందరికి ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్ సారీ నా తర్వాత నా కంపెనీలో రిలీఫ్ అయింది ప్రాజెక్ట్ ర్యామ్ డౌన్ అయితే అవును పెద్దదని చెప్పకుండా మాకు ఇది రిలీవింగ్ లెటర్ ఇచ్చి తీసేస్తారు అందరినీ. సో నాకు ఇంకా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా టెక్నికల్ సైడ్ కింద ఉండే ఎక్స్పీరియన్స్ అది. నేను యుఎస్ యూకే కస్టమర్స్ కి వర్క్ చేసేటోని. సో ఆ నా ఎక్స్పీరియన్స్ నాకు వేరే కంపెనీలో నాకు చాలా కంపెనీస్ అప్లై చేసిన, ఒక 50-55 ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటాను నేను. పోయిన ప్రతిసారి ఎట్లా అంటే సరే ఇంటర్వ్యూ తీసుకుంటుంటే సరే హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు, లేకపోతే హెచ్ఆర్ మెయిల్ పెడుతుంది. ఇట్లా ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఫేస్ చేశాను అంటే నాకు రెంట్ కట్టడానికి కూడా పైసలు లేకుండా హాస్టల్కి. ఒక 2 months నుంచి నేను రెంట్ కట్టలేకపోయినా హాస్టల్కి. సో ఇంకా ఆ హాస్టల్ వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు అంటే వాళ్ళంతా హిందూస్ వాళ్ళు. ఇంకా ఆయన మాట్లాడే మాటలు ఎట్లా అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు అట్లా ఒక పర్సన్ నన్ను తిట్టడం నేను ఎప్పుడు అట్లాంటి స్టేజ్ నాకు ఎప్పుడు రాలేకుండా. ఎట్లా అంటే నేను ఉండే 3rd floor లో ఉంటుండే, ఫుడ్ కింద పెడుతుండే, కింద ఉంటుంది అంటే కిందకు వచ్చి తినాలి, అందరు పైన అలవ లేకుంటుండే ఫుడ్. సో నాకు రెంట్ కట్టడానికి కూడా అమౌంట్ లేకుండే, నేను ఇంటర్వ్యూస్ మొత్తం రిజెక్ట్ అవుతున్నా అసలుకి ఇంకా విసుగు వచ్చేసింది. అసలుకి ఎట్లా అంటే అరే నన్ను కంపెనీ వాళ్ళు జాబ్ తీసేసినారు, నాకు జాబ్ దొరకడం లేదు, నన్ను అట్లీస్ట్ నా హాస్టల్ రెంట్ కట్టడానికి కూడా పైసలు లేకుండా నాకు. ఇంకా నా సిచ్యువేషన్ మంచిగా ఉన్నప్పుడు నేను చాలా మందికి హెల్ప్ చేశాను, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కి అరే ఒక 5,000 కావాలి అంటే నేను దానికి ఏం ఆలోచించకపోతున్నాను. ఎందుకంటే నాకు అప్పుడు
45,000 ఎంతో ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుండే. సో నా హాస్టల్కి పెట్టేసి మిగతా అంతా నేను ఇట్లనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నట్లే చాలు నాకు. ఇంకా ఎవరుంటే ఏంది ఎవరు లేకపోతే ఏంది అన్నట్టు ఇంకా ఇచ్చుకుంటా పోతున్నా ఫ్రెండ్స్కి ఎంత బ్లైండ్గా అంటే అంత బ్లైండ్గా. సో ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే నా లైఫ్లో నేను పైసలు ఇచ్చుకున్నాను, నేను అడుక్కున్న పైసలు ఎట్లా అంటే లిటరల్లీ హైదరాబాద్ స్లాంగ్ లో చెప్పాలంటే నీకు కాలు పట్టుకుంటారు నాకు పైసలు ఆ స్టేజ్కి వచ్చేసి నేను వాళ్ళని నేను పైసలు ఇచ్చిన వాళ్ళని ఎవరు నాకు హెల్ప్ చేయలేదు అంటే. ఇంకా 2.5 months అయిపోతుందో నేను రెంట్ కట్టలేకపోతుండే, వాళ్ళేమో కిందకు వచ్చి ఎప్పుడైతే నేను ఫుడ్ తినడానికి కిందకు వస్తుందో అప్పుడు పట్టుకుంటాడు ఆయన, ఆ ఓనర్ హాస్టల్. ఇంకా ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, ఆయన నేను కిందకి రావడానికి భయం అవుతుంది నాకు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తా కింద ఆయన కారు ఉందా లేదా, కారు లేకపోతే కారు ఉంటే అసలు ఇంకా కింద అరవదు ఫుడ్ లేనట్టు ఇంకా నాకు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు అట్లుంటాయి. ఇంకా అట్లా చూసి ఆయన కూడా అక్కడ ఉన్న వార్డెన్లో కొంచెం నేను అర్థం చేసుకున్న సిచ్యువేషన్, ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఫస్ట్ కట్టిస్తాను రెంట్. సో ఇంకా ఆయన కూడా అక్కడ వర్క్ చేసేట ఆయన అంతే. సో ఇంకా ఆయన కూడా ఏంటంటే సరే నేను ఒక మంత్ అంటే నేను మేనేజ్ చేస్తా, ఇంకా ఓనర్ వస్తే నేను ఏం చేయలేను చూడదు అంటే నేను ఏ జాబ్ అంటే ఆ జాబ్ ఇంటర్వ్యూస్ పోవడము రావడము. అసలుకి ఎట్లా అయిపోయిందంటే నా లైఫ్ అసలుకి ఇంటర్వ్యూస్ కూడా పోనీ కూడా పైసలు లేకుండా నా దగ్గర. కొన్ని ఎంత ఎంత దూరం నడుస్తున్నానో అది నాకు తెలుస్తుంది ఆ టైంలో. నేను ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే నా 28 ఏజ్ నాది. ఎవరిని హెల్ప్ అడగాలి, ఎవరిని అడిగినా ఇంత ఏజ్ వచ్చింది ఏం అడుగుతావు నువ్వు అది అని చెప్పి అట్లా టైప్ లో మాట్లాడటం. సో వాళ్ళు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది లోపల, అరే ఇంత ఏజ్ వచ్చినా ఇంకేం అడగాల నేను, 100 500 ఎవరిని అడుగుతాను, నాకే గలీజ్ అనిపిస్తుంది అడగాలని. సో ఇంకా ఇదంతా కాదు దేవుడా నాకు, నువ్వు ఇస్తే జాబ్ లేకపోతే నన్ను తీసేసుకో. ఇదే నా ప్రేయర్ ఉంటుంది అసలు. ఎప్పుడు అసలు ఎట్లా అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు అంత ప్రేయర్ చేయలేదు. 2.5 months లో నేను చేసినంత ప్రేయర్, మేబీ ఆ ప్రేయర్స్ కి నాకు ఈ రోజు నాకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అది కూడా ఎట్లా అంటే నేను విక్టర్ డాడీకి చెప్పినప్పుడు నాకు ఇట్లా అయింది డాడీ అంటే, నా లైఫ్ లో ఎవరైనా నాకు మా పేరెంట్స్ తర్వాత అంతసేపు మాట్లాడిన ఎవరైనా పర్సన్ ఉన్నారా అంటే అది విక్టర్ విక్టర్ డాడీ ఒక్కడు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కాల్ చేసినప్పుడు డాడీ నాకు ఒక 1.5 hour మాట్లాడిండు. మాట్లాడి ఏమైంది నీ సిచ్యువేషన్ అసలు అది ఇది అంటే నేను చెప్పిన అంత ఇట్లా నాకు జాబ్ దొరకడం లేదు అండ్ ఇట్లా హాస్టల్ ఇట్లా సిచ్యువేషన్ ఉంది నాకు అని అంటే. నేను నాకు చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ థింగ్ నీకు ఎవరు లేరని అనుకోకు అంటే. చాలా మందికి ఇట్లా అది అంటే నేను ఏదో డాడీ గురించి ఇట్లా చెప్పాలని కాదు, లేకపోతే ఏదో ప్రే చేయాలని కాదు. అది ఇప్పుడున్న ఇట్లా సిచ్యువేషన్ లో ఇట్లా మాట్లాడటం చాలా తక్కువ. అసలు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా లైఫ్ లో నేను చూసిందంటే విక్టర్ డాడీ అంత తప్ప ఇంకా నాకు అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు, అట్లాంటి పర్సన్ కూడా నాకు ఎప్పుడు కలవలేదు. సో నేను నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో అందరికి ఇట్లా ప్రే చేయండి సిచ్యువేషన్ అంటే ఏం చెప్పేటోని కాదు, ప్రే చేయండి అది పెడుతుండే. అసలుకి దేవుడు ఎట్లా అంటే అసలుకి విక్టర్ అనేది చూడాల్సిన అవసరం కూడా లేదు ఆ స్పామ్ లో. ఆ డే నన్ను మెసేజ్ చూసి నాకు ఏమైందని కాల్ చేసి ఒక 1.5 hour అంతా చెప్పిన నా లైఫ్ లో ఏమైందో ఎట్లా సఫర్ అవుతున్నా అంటే. ఫస్ట్ నాకు అన్న అడిగిన మాట ఏంటంటే ఇప్పుడు నీకు ఏం కావాలా అని అన్నమాట. దాన్ని అట్లా హాస్టల్లో 2 months కట్టాలి, నాకు అమౌంట్ లేవు, నాకు ఎవరిని అడగాలని నాకు ఇట్లా అవుతుంది గలీజ్గా, చాలా జాబ్స్ ట్రై చేస్తున్నా అక్కడ ఒక్కటి దొరకడం లేదు నాకు అని చెప్తే, డాడీ నాకు చెప్పిన మాట ఏంటంటే నాకు ఒకటి అంటే ఈరోజు కాల్ చేసి రేపు సాయంత్రం వరకు డాడీ నేను నీకు 6 o'clock వరకు అమౌంట్ పంపించేస్తా, 4,500 పంపించేస్తా కట్టేసి. 4,500 అని చెప్పినప్పుడు నేను ఇంకా వార్డెన్కి వెళ్ళి చెప్పిన నేను కట్టేస్తే 1 month కడతా అంటే ఆయన ఒప్పుకోలేదు, నాకు 2 months కావాలంటే ఇంకా చాలా రిక్వెస్ట్ చేసినప్పటికి. సో డాడీ ఏం చేసినట్టే నా గురించి నా ఇక్కడ గ్రూప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ కానీ చెప్తే వాళ్ళందరూ ప్రేయర్ చేసి డాడీ కూడా ఎట్లా అంటే నాకు 4,500 నేను అడిగితే డాడీ 500 ఎక్స్ట్రా కొట్టి 5,000 పంపించారు. 500 ఎందుకు ఎక్స్ట్రా కొట్టినా డాడీ అని అడిగితే లిటరల్లీ మీకు చెప్తున్నా కదా నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడండి మిరకల్స్ నా లైఫ్ లో నేను చూసిన ఒక 2 3 days లో నేను చూసిన. 500 ఎందుకు ఎక్స్ట్రా కొట్టినావు డాడీ అంటే పెట్టుకొని ట్రావెలింగ్ కి పెట్టుకో అని చెప్పాడు. సో అట్లా చెప్పినాక ఇంకా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా సరే నేను ఇంకా ఏదో ఒక జాబ్ నాకు ఇంకా ఇట్లా డిపెండ్ అవ్వాలని లేదు అని చెప్పి ఆ రోజు మార్నింగ్ నాకు ఇంకా గుర్తుంది ఒక కంపెనీలో నాకు ఇంటర్వ్యూకి రమ్మాడు. సో వెళ్ళినా
ఫోర్ వరకు ఉండేంట. ఫోర్ వరకు అయితే అంతా అయిపోయిందామె మాట్లాడినాక, అంటే నువ్వు మాకు ఎక్స్పీరియన్స్ రెలవెంట్ లేదు, మేము కాల్ చేస్తామని చెప్పి ఫోర్ వరకు కూర్చొని అది చెప్పినారు నాకు. చెప్పినాక నేను నాకు అది ఇంకా అనిపించేసి ఇంకా ఇది కూడా పోయినట్టే, ఇంకా ఇంకా హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పి నేను మాకు ఒక అన్న, అంటే తెలిసి ఫ్రెండ్ వాళ్ళ అన్న తెలిసిన ఆయన ఉంటే ఆయన చెప్పాడు ఇట్లా జూడియోలో ఉన్నది బిల్డింగ్ డిపార్ట్మెంట్ లో కావాలంట, బట్ శాలరీ అంత పే చేయరు, ఒకసారి పోయి ట్రై చేయ ఇంటర్వ్యూ అని అంటే ఇచ్చిన. ఇంకా నా అప్పుడు నా సిచ్యువేషన్ బట్టి నాకు 10,000 ఇచ్చినా నేను వెళ్ళిపోయే టైంలో ఆ సిచ్యువేషన్లో వచ్చేసిన నేను. నేను 45,000 అని చేసేదాన్ని, 10,000 కూడా నేను ఇంకా సరే నీకు ఏదో ఒకటి నేను వెళ్ళిపోవాలా, ఇట్లా నాతో అవుతలేదు అని చెప్పి పోయి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిన వాళ్ళు సెకండ్ నుంచి వచ్చేసి మేము 13,000 ఇస్తాం స్టార్టింగ్ అని చెప్పారు. 13,000 ఇంకా అప్పుడు కూడా ఆలోచించిన సార్, బట్ ఏదో ఒకటి వెళ్ళిపోతా అని చెప్పి ఇంకా బయటికి వచ్చినా లేదు. బయటకు వచ్చి ఇంకా హాస్టల్కి వెళ్తున్నా, ఎందుకంటే అప్పటికి నేను 1 మంత్ రెంట్ కట్టిన, ఇంకా ఆల్రెడీ 1.5 ఇంకా 1.5 మంత్, అంటే దగ్గర ఇంకా 2 మంత్స్ రెంట్ కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళినా మా ఓనర్ కూడా ఉండే అక్కడ ఆయన, ఇంకా చూస్తాం మళ్ళీ తీయడాలని చెప్పి నేను బయట బయటనే తిరుగుతున్నాను, ఆయన వెళ్ళిపోయినాక వెళ్తాము అని చెప్పి. సో ఆ టైంలో నాకు ఎట్లా అంటే ఆ, నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది, ఒక హెచ్ఆర్. సో నాకు ఇంకా కాల్స్ చేశాక నాకు అట్లనే చాలా కాల్స్ వచ్చినా వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని చెప్తుండే, పోయినాక నువ్వు 3,000 కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీ, 2,000 రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలంటే ఇంకా అట్లాంటి కాల్స్ వస్తే నా తలకి ఇగ్నోర్ చేస్తుండే. కానీ ఆ రోజు అనుకోకుండా ఎట్లా అంటే నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చినాయి, అది సేమ్ నెంబర్ నుంచి, సేమ్ హెచ్ఆర్ నుంచి. అనుకుని ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తుందామె, కట్ చేసినా కూడా కాల్ చేస్తుంది, ఏంది సిచ్యువేషన్ అని చెప్పి నేను ఆమెను అడిగిన. అంటే ఏంది రిలేటెడ్ అంటే, నీ జాబ్ మన జాబ్ కోసం చూస్తున్నావు అంటే నీ సీవీ పంపించు అని చెప్పిన. నేను వెంటనే సీవీ పంపించినాక ఆమె చూసింది. చూసి నాకు ఇప్పుడు క్లయింట్ అంటే 2 రౌండ్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ, అది నువ్వు తీసుకోగలుగుతావు ఇప్పుడు అంటే, నేను బయట ఉన్నా నేను అంటే పర్లేదు జూమ్ లింక్ పంపించాను, అప్పుడే నా ఈమెయిల్ అంతా డీటెయిల్స్ పంపించింది. అది ఒక 1 అవర్, అంటే 2 రౌండ్స్ అయితే ఒక 1 అవర్లో నాకు క్లియర్ అయిపోయింది. అయితే నాకు కానీ నాకు నీ డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ పంపించి నాకు అంటే అన్ని A to Z డాక్యుమెంట్స్ పంపించి నాకు అప్పుడు కూడా నేను నమ్మలేదు, ఎందుకంటే నాకు అచ్చా వీళ్ళు కూడా లాస్ట్ ఏదో ఒకటి చెప్తారు, అమౌంట్ అడుగుతారు. ఇక నేను కూడా అసలు నాకు 0% ట్రస్ట్ ఉంటాను మీద. వీళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు, ఎందుకు నేను హోప్స్ పెట్టుకోవడం అని చెప్పి ఏదో స్టూడియోకి వెళ్ళిపోదాము. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎంత టైం తీసుకోవాలో తెలియదు, నాకు కూడా ఎంత టైం తీసుకోరో ఇంటర్వ్యూ ఇది ఆఫర్ లెటర్ ఇవ్వని, ఇంకా నేను వెయిట్ చేస్తాను. ఇంకా తర్వాత ఆమె నా డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక నాకు, నేను యాక్చువల్లీ ఆమె చెప్పింది ఏంటంటే అది జాబ్ లొకేషన్ గుర్గాన్లో అది. సో నువ్వు గుర్గాన్లోకి వచ్చి వర్క్ చేయాలా, 45,000లో గుర్గాన్కి వచ్చి ఎట్లా వర్క్ చేయాలా, అక్కడ డిఫరెంట్ ఉంటుంది, రెంట్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా అవ్వలేదు, ఫస్ట్ టైం అది నేను పోవడం అది ఆ ప్లేస్కి అని చెప్పి ఇంకా నేను డాడీకి కాల్ చేసి, ఇంకా డాడీకి కాల్ చేసి ఇంకా డాడీ ఇట్లా ఉన్నారు డాడీ అంటే, డాడీ నాకు చెప్పిన మాట ఏంటంటే నేను ప్రేయర్లో పెడతా అని చెప్పి నాకు ప్రేయర్ చేసి నాకు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఎందుకో తెలియదు, నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఆ జాబ్ నువ్వు చెయ్యి, ఎందుకో నువ్వు జోడియోలో వద్దు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి అంటే నేను ఇంకా విత్ ఇన్ అప్పటికి నాకు కన్ఫర్మేషన్ లేకుండా, ఎందుకంటే వీళ్ళు కూడా హెచ్ఆర్స్ మళ్ళీ ఏమైనా లాస్ట్ మినిట్లో ఏమైనా అమౌంట్ అడుగుతారని చాలా నేను ఇట్లా వెయిట్ చేసుకుంటాను. ఇంకా తర్వాత డాడీ చెప్తే డాడీ ఏమో నువ్వు వెళ్ళిపో అనగానే నాకు అప్పటికి నాకు రెంట్ కట్టడానికి కూడా పైసలు లేకుండే. ఏం చేయాలి, ఇక్కడ నేను దగ్గర దగ్గర 8,000 కట్టాలా, ఇంకా అక్కడ అక్కడ వాళ్ళే పీజీ చూసి చెప్పారు, అక్కడ పీజీకి ఒక 10,000 ఎంత పేమెంట్ చేసి పే చేయాలా అక్కడికి వెళ్ళి. ఇంకా నాకు 24th జాయినింగ్ ఇచ్చారు, 24th అక్కడ ఉండాలి నువ్వు అని చెప్పి. నేను ట్రైన్ బస్ చేసినా కూడా నేను క్యాచ్ చేయలేకపోయినా, అంటే ఆ టైంలోనే అంత జల్దీ వెళ్ళిపోలేను, నాకు టైం 9:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. సో నేను డాడీకి చెప్పిన. అండ్ ఇక్కడ చెప్పాలి ఏంటంటే నా లైఫ్లో నాకు ఇప్పటివరకు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయలేదు అని. ఎట్లా నేను బావీకి అన్నకి చెప్పాల్సింది అంటే అసలుకి నేను ఏమైనా హైదరాబాద్ ఎక్కడనో మూల ఎక్కడుంటా, డాడీ ఎక్కడనో ఉంటారు, వాళ్ళకి అవసరం కూడా లేదు. చెప్పాలంటే డాడీ ఇప్పటికీ నేను చెప్తున్నా, నాకు ఆ రోజు కాల్ చేసి నువ్వు వెళ్ళు, ఏమున్నా నేను చూసుకుంటా, ఫైనాన్షియల్ అయినా ఏమున్నా. ఇంకా అది కూడా కాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే నీకు ఎవ్వరు లేరు అనుకోకు, నేనున్నా బావి ఉన్నాను నీకు, మమ్మల్ని ఒక ఫ్యామిలీ లెక్క అనుకో నువ్వు, ఏదున్నా నేను చూసుకుంటా.
నేను నా కొడుకు లెక్క చూస్తా అనుకుంటా, నువ్వు మమ్మల్ని ఫ్యామిలీ లెక్క, ఫాదర్ లెక్క, మదర్ లెక్క అనుకుంటావు. నువ్వు వెళ్ళు అక్కడికి ఏదన్నా ఆ, ఏదన్నా నువ్వు వెళ్ళి చేసుకో అక్కడ అని చెప్పి డాడీ ఏం చేశారంటే, డాడీకి కూడా అంటే అమౌంట్ అంత, నేను కూడా అసలు అమౌంట్ అడగలేదు. నేను చెప్పాను డాడీ ఇట్లా 10,000 వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా మిగతా అంతా ఇక్కడ హాస్టల్ కట్టాలా, అక్కడ ఫ్లైట్ టికెట్ అంటే డాడీ చెప్పాను, నేను ఫ్లైట్ టికెట్ ఇస్తాను నువ్వు వెళ్ళు అని. సో నాకు ఇక డాడీ నాకు కూడా ఇబ్బంది పెట్టాలని లేదు. డాడీ ఏం చేశారంటే ఏదో యాప్లో నుంచి లోన్ తీసుకొని నాకు ఫస్ట్ ఒక 5,000 పంపించారు, మళ్ళీ ఒక 25,000 మాకు పంపించారు డాడీ యాప్లోకి. తీసి నాకు ఇచ్చి నేను ఫ్లైట్ ఎక్కి ఆడ పోయి అక్కడ హాస్టల్లో, గుర్గాన్లో హాస్టల్లో ఉండి నెక్స్ట్ డే, ఇది నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇక ఎందుకంటే నేను కూడా అంత ప్రేయర్, డాడీ చేసినంత ప్రేయర్ నా గురించి నేను కూడా అంత చేసుకున్నాను లేదు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైందంటే గుర్గావ్లో ఫస్ట్ డే జాయినింగ్ రోజు అది హెచ్ఆర్ ఇండక్షన్ ఉంటుంది కదా నార్మల్. ఆ హెచ్ఆర్ ఇండక్షన్ అయిపోయినాక అక్కడ ఉన్న డైరెక్టర్, నేను ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేశానో యునైటెడ్ హెల్త్ కేర్ అని, అక్కడ నా అసిస్టెంట్ మేనేజర్ లెక్క ఉంటాను. సో ఆయన నన్ను చూసి, అరే నువ్వేంది ఇక్కడ అంటే, నేను అడిగిన ఇట్లా ఇట్లా నేను ఇట్లా రావాల్సి వచ్చిందని చెప్పి నా మొత్తం నా సిచ్యువేషన్ అంతా చెప్పినాక ఆయన చెప్పారంటే, నేను ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ ఉన్నాను నేను అని చెప్పి, ఒకసారి ఆఫీస్ అయిపోయినాక ఇది హెచ్ఆర్ది ఇండక్షన్ అయిపోయినాక నువ్వు వచ్చి కలువు నన్ను అని చెప్పారు. సరే హెచ్ఆర్ ఇండక్షన్ అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళాక నా క్యాబిన్ లో పిలిచి అంతా ఏమైంది అది అంటే నేను చెప్పిన ఇట్లా జాబ్ పోయింది, సో ఇట్లా రావాల్సి వచ్చింది నాకు అంతా చెప్పేసరికి ఆయన చెప్పినట్ట, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉండే. ఆ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు న్యూలీ లాంచ్ ప్రాజెక్ట్, అది ఏఐ ప్రాజెక్ట్. బట్ ఆ ట్రైనింగ్ వచ్చి యూకేలో ట్రైనింగ్, అది డైరెక్ట్ క్లయింట్ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు అది. అంటే ఆల్రెడీ వాళ్ళు అంతా మిగతా వాళ్ళందరిది వీసా అంతా అయిపోయింది, వాళ్ళు ఆగస్ట్ 8కి వెళ్ళిపోవాలి అక్కడికి. సో అందులో ఒక అమ్మాయి ఎట్లా అంటే, ఆమె వస్తుందంటే జాబ్కి ఒక 2-3 days తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ మనం టర్మినేట్ చేసేసినారు వాళ్ళు. ఇంకొక ప్లేస్ ఖాళీ ఉంది, నన్ను చూసి అంటే అసలుకి ఏదో నాకు తెలియదు అసలు నాకు, ఎందుకంటే నువ్వు నా కింద వర్క్ చేసినావు కాబట్టి నువ్వు ఇది స్కిల్స్ అంతా నాకు తెలుసు. సో అందుకనే నువ్వెందుకు ఈ పొజిషన్ లో, ఈమె ప్లేస్ లో నువ్వెందుకు రాకూడదు మాతోటి అని చెప్పాడు. సో అది విన్నాగానే అసలుకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 2.5 months నుంచి జాబ్ లేక నేను సఫర్ అవుతున్నాను అసలుకి. ఎంత ఎంత ఏడ్చుకున్న రోజులు ఉన్నాయో, ఎన్ని డేస్ తినకుండా వండుకున్నానో నాకు ఒక్కరికి తెలుసు అసలుకి. అసలుకి అసలుకి ఎట్లా అయిపోయినట్టే నా టైం ఇంకా చాలా, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దని కూడా టైంలో నాకు ఈ విక్టర్ అన్న ఇట్లా మాట్లాడి నన్ను పుష్ చేసి నన్ను పంపడం. తర్వాత అక్కడికి వెళ్ళాక ఆయన చెప్పినట్ట, ఆ 22nd ఏజెంట్ ప్లేస్ లో నేను తీసుకోబోతా, నీ స్పాన్సర్షిప్ అంతా, వీసా ఏది ఉందో అది నువ్వు చూసుకో, మిగతా స్పాన్సర్షిప్ అంతా కంపెనీ పెట్టుకుంటుంది. అసలుకి అది చెప్పింది నిన్న చెప్పినట్టు, నేను చెప్తాను, నేను ఈవినింగ్ డాడీ కాల్ చేసి చెప్పిన ఇట్లా డాడీ అంటే, నేను ప్రేయర్ చేస్తా అని చెప్పినాడు. చెప్తే నేను మార్నింగ్ వెళ్ళి డైరెక్టర్కి చెప్పినాను, సరే నేను ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది నాకు అంటే, నాకు ఆయన ఏం చేశానంటే, వాళ్ళ ఏదైతే హెచ్ఆర్ ఉన్నాడో ఆ హెచ్ఆర్ తోటి మాట్లాడి నాకు ఒక, ఆయన ఆయన ఓన్ మనీ నుంచి నాకు ఒక ఫ్లైట్ టికెట్ ఇప్పించి నాకు ఇక్కడ హైదరాబాద్ పంపించినాడు. నాకు పోయి ఫస్ట్ నీ LOR తీసుకో, లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఇంకా అక్కడ వీసాకి అప్లై అయ్యి నువ్వు, వీసా ఎందుకంటే ఆగస్ట్ 8కి అక్కడ ఉండాలి యూకేలో. సో శాలరీ కూడా ఎట్లా అంటే, నేను అసలుకి నాకు ఇక్కడ వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన శాలరీ 45,000 per month. బట్ నాకు మొత్తం టెక్నికల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్లో. సో అక్కడ నాకు ఈయన ఈయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, అదే అంటే 1 year కాంట్రాక్ట్, అది 1 year వరకు యూకేలో ఉండాలా. సో నాకు ఒక 1 year అగ్రిమెంట్ కావాలి నీ దగ్గర నుంచి, మళ్ళీ నన్ను మధ్యలో వెళ్ళిపోతావు అంటే కుదరదు అంటే, సరే శాలరీ ఎంత ఉంటుంది, నేను ఎందుకంటే నేను కూడా మిగతావన్నీ చూసుకోవాలా కదా, నేను జాయిన్ అయిన 1 day అవుతుంది, ఇంకా నాకు శాలరీ కూడా లేదు ఏం లేదు అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది ఒక్కటి చెప్పు అంటే, సరే నేను వస్తా ఏమంటే డాడీని అడిగి చెప్తా అని చెప్పి డాడీకి అంతా చెప్పి నైట్ క్లియర్గా చెప్పాను. డాడీ అన్నా సరే నేను ప్రేయర్లో పెడతా, నువ్వు చూడ ఏది ఉందో చూడ అంటే, నేను పోయి మార్నింగ్ చెప్తే, ఇంకా ఆయన మాట్లాడింది ఏంటంటే, నాకు సాలరీ డిస్కషన్ అంతా ఈరోజు అసలుకి ఈరోజు మార్నింగ్ అయ్యండి నాకు సాలరీ డిస్కషన్.
వాళ్ళు అసలుకి నాకు 45,000 శాలరీ ఉన్నోనికి, అంటే 42,000 పౌండ్స్, మన ఇండియన్ కరెన్సీలో 3.5 lakhs శాలరీ. అంత శాలరీ నేను ఆఫర్ చేస్తాను పర్ మంత్ వచ్చి. నీ అకామిడేషన్ ఏది ఉందో అదంతా కంపెనీ చూసుకుంటుంది. వీసాది ఒక్కటి నువ్వు చూసుకో. నువ్వు ఎంత జల్దీ చేసుకుంటావో అంత జల్దీ నువ్వు వచ్చినావు అనుకో, మనం 8th కాడకి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆయననే ఆ డైరెక్టర్ హెచ్ఆర్ తోటి మాట్లాడి యుఎస్, అదే ఏదైతే యూకే హెడ్ ఆఫీస్ ఉందో వాళ్ళకి చెప్పిన స్పాన్సర్షిప్ కి ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి మార్నింగ్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళు. సో నా టెస్టిమోని అసలుకి ఎంతమందిని, అంటే ఈ టెస్టిమోనికి అని కారణం కూడా ఏంటంటే అసలుకి నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు టెస్టిమోని ఇవ్వలేదు. ఇట్లాంటి ప్రేయర్ మీటింగ్స్ లో కూడా నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. అసలుకి చనిపోదామని చెప్పి ఫిక్స్ అయిన నా లైఫ్ ని ఒక 2.5 months జాబ్ లేక నేను ఏడ్స్ ఎంత ఆ ప్రేయర్ కూడా ఎట్లా ప్రేయర్ చేసేటోన్నా అంటే, ఇంకా నా లైఫ్ లో నేను ఎప్పుడు అట్లా చేయలేదు ప్రేయర్. పిచ్చోన్లకి ఏడ్చుకునేటోని దుప్పటి, ఎందుకంటే హాస్టల్లో మా 4 sharing బెడ్ అది. సో వాళ్ళు ఏదో వింటారు అని చెప్పి దుప్పటి వేసుకొని ఏడ్చుకొని ఎట్లా ఏడ్చుకునే రోజులు అంటే వాష్రూమ్ లో పోయి, లేకపోతే బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి ఏడవడం. ఇంకా నా వల్ల అవ్వలేదు. జాబ్ దొరకక నేను అసలు అట్లా సఫర్ అవుతున్న టైంలో నా లైఫ్ లో విక్టర్ అని వచ్చాడు. అసలు అన్నకు అవసరం కూడా లేదు అసలు హెల్ప్ చేయడం. ఆ హెల్ప్ అని కూడా కాదు, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నా లైఫ్ లో మా పేరెంట్స్ తర్వాత నాతోటి ఎంతసేపు మాట్లాడింది ఒక నాకు కాల్ చేసింది అనుకోండి అన్న, అట్లీస్ట్ 1.5 hour అయినా కాల్ ఉంటుంది మా ఇద్దరిది. ఆ 1.5 hour లో కూడా ఎట్లుంటది అంటే, అన్న ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటే అది ఆ రోజు అన్న ప్రిపేర్ అయ్యి ఆ మాటలన్నీ నా కోసం ఉన్నట్టుంటాయి. అన్న మాట్లాడు, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా ఏదన్నా సజెషన్ అని ఫస్ట్ నాకు ఏమైనా తెలిసినాక నా డాడీకి చెప్తాను. డాడీ ఇట్లున్నది డాడీ, ఇట్లా అంటున్నారంటే డాడీ ఒక్కటి ప్రేయర్ చేసుకో, నేను కూడా ప్రేయర్ చేస్తా అని చెప్పి అసలుకి ఎట్లా మాట్లాడేటోడు డాడీ. ఆ డాడీ మాట్లాడే మాటలకి లిటరల్ అసలుకి థ్యాంక్స్ కూడా. ఒకవేళ నిజంగా డాడీ నా ముందర నించుంటే ఆ, డాడీ కాలు పట్టుకున్న తప్పలేదు నాకు. అట్లాంటి హెల్ప్ నా లైఫ్ లో, హెల్ప్ అని కూడా కాదని, అవి చాలా సఫరింగ్ డేస్ అవి. తినడానికి కూడా పైసలు లేకుండే, ఉండాలని నాకు భయం అవుతుందో హాస్టల్లో. ఎప్పుడు ఓడొచ్చి తిడతాడా, ఓడొచ్చి ఇలా కొడతాడా, ఎలా పోవాలన్నా ఎక్కడ పోవాలని అర్థం కాలేదు నాకు. పైసలు ఉన్నప్పుడు చాలా ఖర్చు పెట్టున్నాను. అంటే ఎట్లా అంటే నాకేంది, జాబ్ ఉంది, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడైనా నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే మీరు నమ్ముతారో నమ్మరు అని 50 రూపీస్ కూడా నేను మా ఫ్రెండ్స్ కొని అడుక్కున్నాను. ఎందుకంటే నాకు కొనుక్కొని తినడానికి కూడా ఫుడ్ ఉండకపోతున్నాను. వాళ్ళకి అడిగిన నేను ఒక 50 రూపీస్ అయినా పంపండి రా, అది కూడా నేను వేసిన మనీ, నేను వేసిన మనీ పంపించండి రా నాకు, నేను ఇస్తా తప్పకుండా ఇస్తా అన్న కూడా మెసేజ్ చూసి ఇగ్నోర్ చేసేటోళ్ళు. బ్లూ టిక్స్ పడకుండా కొంతమంది బ్లాక్ చేసేటోళ్ళు. ఇట్లా చాలా చూసిన నా లైఫ్. ఎప్పుడైతే ఇంకా అన్న నాకు చెప్పింది అంటే, అన్న కూడా ఎట్లా అంటే ఎట్లా మాట అంటే మాట, నీకు 6 o'clock నేను అమౌంట్ పంపిస్తాను అంటే 6 కన్నా ముందర నా అకౌంట్లో 5,000 పంపించాడు. ఇంకా అది కూడా కాకుండా నేను ఇట్లా చెప్పిన అన్న నాకు ఇట్లా అవుతుంది అన్న అంటే, నేను 30,000 పంపిస్తారా, పెట్టుకో, అక్కడ పోయి చూసుకో అంట. అది కూడా నాకు తర్వాత కూడా చాలా గిల్టీ అనిపించింది. అరే సరే ఒక్కసారి హెల్ప్ చేసిందంటే ఓకే, ఇప్పుడు అన్న సిచ్యువేషన్ కూడా నేను అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తే అన్నయ్యకు మినిస్ట్రీ ఉంది, ఫ్యామిలీ ఉన్నది, బాబీ ఉన్నది, అన్న వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, అన్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా అడగాలని చెప్పి చాలా హెసిటేట్ అయినా అసలు అడగాలన్నప్పుడు. నేను అసలుకి నేను చెప్పకుండా అన్న లోన్ పెట్టేసి, నేను లైన్లో ఉన్న కాల్లో లోన్ పెట్టినా నాకు అమౌంట్ పడిపోయిందిరా, నేను ఆంటీకి పంపిస్తున్నా అని చెప్పి అప్పటికప్పుడు నాకు పంపించి నేను వెంటనే పోయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఈ రోజుకి నాకు జాబ్ లేని, జాబ్ దొరకని కదా లైఫ్ అయిపోతున్న సిచ్యువేషన్ లో నాకు యూకేలో జాబ్ ఇప్పించినాడు దేవుడు. అసలు అది చిన్న మిరకల్ కూడా కాదు నా లైఫ్ లో అసలు చెప్పాలంటే. అది మిరకల్ అనుకో, మిరకల్ లేకపోతే ఏదో తెలియదు కానీ నేను కూడా తర్వాత అనుకున్నా అసలుకి దేవుడా, ఏదో ఒక జాబ్, చిన్న జాబ్ అయినా 10,000 అయినా నేను తీసుకుంటా. 10 కూడా కాదు, అట్లీస్ట్ ఇంకా తక్కువ, అట్లీస్ట్ నాకు ఒక హాస్టల్ కి రెంట్కి ఇప్పి చాలు నాకు. అట్లా అంటే అనుకున్న ఆయనకి నాకు 3.5 lakhs శాలరీ పర్ మంత్ తోడు ఆఫర్ చేసి, అది కూడా ఎంత అద్భుతం చూడండి. ఎప్పుడో నేను వర్క్ చేసిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆయన అక్కడ కనిపించడం ఏంటో, ఆయన కనిపించిన అక్కడ అంతమందిలో నన్ను పిలిచి
22nd ఏజ్ అండ్ ప్లేస్ నేను తీసుకుంటా, నీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఆయన అసలు అదే గాడ్ మిరాకిల్ ఎట్లున్నాయంటే నా లైఫ్ లో ఒక 2-3 days నుంచి, ఒక 2.5 months నుంచి చాలా సఫర్ అయినా. అసలు ఎట్లా అంటే ఒక పాయింట్ లోకి వచ్చేసా, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే నేను ఎవరికి ఏం చేసినా అని చెప్పి నేను ఇంత సఫర్ అవ్వాలా, నేను ఎవరిది ఏమి మోసం చేసి ఏం తినలేదు, ఎవరిది ఏం నేను ఎందుకు నాకే జాబ్ పోగొట్టుకున్నా ఊరుస్తాను మాటలు పడడం, నిజంగా దేవుడు ఉంటే చేస్తాడు, లేదంటే దేవుడు లేడు. ఇదే ఉండే నా థాట్ అసలు. ఇప్పుడు నాకు జాబ్ అంటే నాకు దేవుడు చేసినాడు అని చెప్పి నేను జాబ్ ఇచ్చినాడు అని చెప్పి దేవుడు ఉన్నాడు అని అంటలే, కానీ ఈ 2.5 months లో నేను చేసిన ప్రేయర్స్ కి లిటరల్లీ బాబీ అన్న నా గురించి చేసిన ప్రేయర్స్ కి లిటరల్లీ నాకు ఈరోజు నేను వచ్చింది కూడా, నేను ఆఫ్టర్నూన్ 5 o'clock కి నేను వచ్చాను హైదరాబాద్ కి రిటర్న్. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిందని కూడా నేను చెప్పాలంటే అన్న వాళ్ళని, విక్టర్ అన్న వాళ్ళని. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఫస్ట్ టైం ఆ ఫ్లైట్ తీసుకొని నేను లోపలికి వెళ్ళేసరికి కూడా నాకు ఏం అర్థం కాలేదు, ఎక్కడ పోవాలో అర్థం కాలేదు. ఇంకా నాకు లోపల అడిగి వెళ్ళినాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత భయపడి వెళ్ళినాను ఫ్లైట్ ఎక్కడంలో, రిటర్న్ వచ్చేటప్పుడు నాకు మొత్తం తెలిసిపోయింది ఎట్లా రావాలా రిటర్న్. ఎవ్వరిని అడగలేదు, టికెట్ తీసుకుని డైరెక్ట్ వచ్చేసిన. రాగానే నేను డాడీ కాల్ చేసిన, డాడీ నేను రీచ్ అయినా డాడీ హైదరాబాద్కి అని చెప్పి. నా సాక్ష్యం వల్ల ఎవరైనా మారుతారో లేదో అని నేను ఈ సాక్ష్యం ఇంతసేపు మీ టైం తీసుకున్నా, ఐఎమ్ సో సారీ. బట్ నా సాక్ష్యం వల్ల అట్లీస్ట్ నాలుగు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది సఫర్ అయినారో, ఎంతమంది ఇట్లా దేవుడు లేడు, ఏమైనా చేస్తేనే దేవుడు ఉన్నాడు లేదంటే లేదు అని ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ నా సాక్ష్యం ద్వారా చెప్పేది ఏంటంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. చేయందంటే ఏం లేదు, ఎందుకంటే చిన్న బైబిల్లో కూడా ఉంటుంది, చిన్న ఆరోగ్యంత విశ్వాసం నీకున్నా కూడా ఏదైనా చేయగలడని. సో జాబ్ వెళ్ళేది నాకు ఇప్పుడు 3.5 lakhs శాలరీతో నాకు జాబ్, నేను August 8th వెళ్ళాలా, అక్కడ ఉండాలి యూకేలో. ఈరోజు నేను వచ్చి ఇంకా ఆ డాక్యుమెంటేషన్ అంతా చేయించుకోవాలా. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సిన థ్యాంక్స్ ఎవరికి అంటే, నేను ఎప్పుడు డాడీ చెప్తాను, డాడీ థ్యాంక్స్ ఏరియా అంటే, డాడీ ఒక మాట ఏంటంటే, మీ మదర్ ఫాదర్ ఉంటే నుండి దాకా థ్యాంక్స్ చెప్పేటోళ్ళు వాళ్ళకి ఎన్నిసార్లు, నాకెందుకు చెప్తున్నావు అంత అంటే చెప్పాలంటే అంత ప్రేమ గల బ్రదర్, డాడీ, మదర్, అన్న, తమ్ముడు ఎవరో నాకు తెలియదని ఇంత మంచి పర్సన్ నా లైఫ్ లో పంపించినందుకు దేవునికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా కోసం ఎవరైతే ప్రేయర్ చేసినారో వాళ్ళందరికీ, ఎవరు హెల్ప్ చేశారో నాకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబీ బాబీ నేను బాబీతో ఎక్కువ మాట్లాడలేదు, కానీ డైరెక్ట్ నేను వెళ్ళేటప్పుడు లాస్ట్ డే ఒక రోజు మాట్లాడండి బాబీతోటి. బాబీ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నార్మల్ ఏదైనా వైఫ్ ఉంటే ఎందుకు హెల్ప్ చేస్తున్నావు నువ్వు, ఏం అవసరం అని చెప్తారు, కానీ బాబీ అట్లా ఏం టెన్షన్ పడకమ్మా, ఏమున్నా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా అన్న ఉన్నాడు, అన్నకు ఒక మెసేజ్ చేయాలి, అది ఫైనాన్షియల్ అయినా ఏదైనా అన్న చూసుకుంటాడు. అంత అంత గొప్ప మనసు బాబీకి, అన్నకి ఇచ్చినందుకు. అండ్ అండ్ ఐఎమ్ సో సారీ, నేను చాలా టైం తీసేసుకుంటున్నా మీ అందరిది. అండ్ ఈ నా చిన్న సాక్ష్యం ద్వారా అట్లీస్ట్ కొంతమంది అయినా నమ్మి దేవుడు ఉండడం తెలుసుకొని ప్రేయర్ చేసుకుంటా దేవుళ్ళు ఉండి ప్రతి ఒక్క అద్భుతం మీ లైఫ్ లో జరుగుతుందండి కేవలం ప్రేయర్ వల్లనే. అండ్ ఇలాంటి మనుషుల ద్వారా విక్టర్ అన్న, బాబీ లాంటి ఇంకా కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనుషులు ఉన్నారు నా లైఫ్ లో, ఇంకా లేరు. మనుషులు అంటేనే హేట్ చేసేసుకున్న సిచ్యువేషన్ లో నాకు ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారు దేవుడు అని చెప్పి, ఎక్కడో వైజాగ్ లో ఉన్న అన్నని దేవుడు నాకు చూపించాడు. అందరి ముందర నేను చెప్తున్నా అంటే, విక్టర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాబీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో సారీ, చాలా టైం తీసుకున్నాను. ఇట్స్ ఓకే దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు సకాలంలో తను చేయాలనుకున్న ప్రతి ప్రక్రియని కూడా దేవుడు మన కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకుంటాడని మనం ఎన్నోసార్లు వాక్యంలో చెప్పుకున్నాం. నేను లిటరల్లీ అయితే మాత్రం బ్రదర్ విషయంలో నేను చేసింది అయితే ఏమీ కాదు, జస్ట్ చాలా చాలా చిన్న ప్రయత్నం. అది ఒక రకంగా చెప్పాలంటే నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నాకు దేవుడే ధైర్యం ఇచ్చారు. ఎందుకో తెలియదు, చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎంతమంది రిక్వెస్ట్లు పెడతారు, ఎంతమంది డబ్బులు కూడా అడుగుతారు డైరెక్ట్గా. అన్న 2000 అన్న, 1000 అన్న, 500 అన్న, 100 అన్న, దానికన్నా దీనికన్నా. మరి కొంతమంది అయితే అబద్ధాలు కూడా చెప్తారు, మీటింగ్లకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, డబ్బులు కావాలంటారు. తీరా కొంతమందికి సాయం చేసిన తర్వాత చూస్తే, అంటే నేనైతే ఎక్కువ అలాంటి సాయాలు చేయలేదు,
కానీ కొంతమంది చాలా మంది చెప్పారన్నమాట. సంఘాలకు అని చెప్పి, మీటింగ్‌లకి అని చెప్పి డబ్బులు తీసుకొని దాంతో జల్సాలు చేసి, పాడైపోయి జీవితాన్ని నాశనం చేసుకొని, అలాంటి ఇచ్చే వాళ్ళందరినీ కూడా చాలా మోసం చేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. కానీ నేను ఈరోజు ఈ సాక్ష్యం మూలంగా నేను ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా బైబిల్‌ని తెరవగలిగితే 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనము. 1 యోహాను 5వ వచనము, 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. హల్లెలూయా. ఈ రోజు నేను ఒకటే మాట చెప్తున్నాను సభాముఖంగా. ఈరోజు లేట్ అయింది, ఎవరో అనుకోవద్దు. అందుకే నేను ముందు నుంచి కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను, ఈరోజు మీటింగ్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దేవుడు ఒక సజీవ సాక్ష్యాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు. దేవుడు ఒక గొప్ప కార్యమును దయచేశాడు. దేవుడు మనం ఏమీ లేని స్థితి నుంచి మనము అసలు ఏమీ రాని, ఎవరు అందుకోలేని స్థితికి తీసుకెళ్ళాలని చెప్పడానికి ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక గొప్ప, నా కళ్ళారా నేను చూసి దాన్ని ముందుకి నడిపించడానికి దేవుడు ఇచ్చిన సహకారముని బట్టి, ఆ బ్రదర్ని బట్టి నేను ఎంతగానో వందనం తెలుపుకున్నాను. హల్లెలూయా. దేవుడు వాక్యంలో స్పష్టంగా వేస్తున్నాడు, ఎవరైతే తన మూలంగా పుట్టాడో వాడు పాపము చేయడని తెలుసుకుంటాడు. అలాగే దేవుడి మూలంగా పుట్టినవాడు దేవుడి సంబంధి అని తెలుసుకొని లోకమంతయు దుష్టిని యందును వారిని తాకడానికి కూడా వీలు లేనట్టుగా, దుష్టుడు కూడా వాడు ముట్టలేడనంత వీలు లేనట్టుగా దేవుడి యొక్క రక్షణ కంచెను మనకు తోడుగా ఉంచుతాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవాది దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. ప్రతి ఒక్క వాక్యముని కూడా మనం పరిశీలన చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, దేవుడు ఈ రోజు నీతో ఒక వాక్యంతో మాట్లాడుతున్నాడంటే ఆ వాక్యం ఏదో క్యాలెండర్లో తగిలించుకోవడానికి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి కాదు, కానీ దేవాది దేవుడు తన యొక్క సంకల్పంలో మన కోసం ఇచ్చిన వాగ్దానమే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. సో దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని ప్రతి విషయంలో కూడా దేవుడు కంటబెడుతూనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే విషయాన్ని దేవుడు ఇప్పుడు మనం గైడ్ చేస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవుడు వాళ్ళ యొక్క చెవులకి వినబడినట్టుగా, వాళ్ళ కళ్ళకు కనబడినట్టుగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన ముందర ఒక దాసుల ద్వారానో లేదంటే ఒక మెసేజ్ ద్వారానో మన ముందుకు వచ్చినప్పుడు, ఒక ఏకాంతమైన సమయంలో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, లేదంటే ఒక ఆపద సమయంలో అయి ఉండొచ్చు, ఆపత్కాలం సమయంలో అయి ఉండొచ్చు, ఎలాంటి సమయంలో అయినా సరే దేవుని వాక్యము కానీ మీకు జ్ఞాపకం వచ్చినా సరే ఆ వాక్యంని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది రెండంచెలగల ఖడ్గము. అది మన యొక్క సమస్యలన్నిటితో కూడా పోరాడి ఒక మంచి దైవ ఔషధంగా తయారయ్యి మన ఆత్మని, మన చచ్చిపోతున్న ఆత్మని తిరిగి నిద్ర లేపుతుంది, దాన్ని జీవింపు చేస్తుంది. ఆ జీవం నుంచి మన ఎముకల్లో బలాన్ని, నరాల్లో శక్తిని కూడా నింపే అంత శక్తి దేవునికి వాక్యంకి సంసిద్ధంగా ఉన్నదనే విషయంలో చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే మాత్రం లేదు. హల్లెలూయా. అలాగే దేవుడు ఒక వాక్యము ఒక్కసారి మళ్ళీ చదవండి. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదుతో పరిశుద్ధాత్మ వలన చెప్పాను. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పాసమును కూర్చుండము. దేవుడు ఒకసారి వాక్యమును మనతో మాట్లాడాడంటే ఆ వాక్యమని మన కల్లారా చూడాలంటే మన ఆ వాక్యము అనే విషయంలో, అన్ని విషయంలో కూడా మనం చాలా ఘనమైనదిగాను మనం ఎంచినప్పుడు ఆ ఘన కార్యమును మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. మన దేవుడి యొక్క వాక్యము మనలో పనిచేయాలంటే మనము దేవుని యందు పనిచేసే వారిగా మనం ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఇక్కడ సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, నీ శత్రువులు ఎంత పెద్దవాడైనా అయి ఉండొచ్చు, ఆడు కొన్ని వేలాది వందలాది మందిని మనల్ని లేపేయడానికి రావడానికి అయి ఉండొచ్చు, మనం తొక్కడానికి అణిచివేయడానికి వచ్చి ఉండొచ్చు. కానీ మన పక్కన మనం ఎవరి పక్కన కూర్చున్నాం అన్నది చాలా చాలా కాంప్లికేట్ మ్యాటర్. ఎందుకంటే మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు
ఈ సర్వలోకాన్ని కూడా సృష్టించిన వాడు, ఈ సర్వాధికారులని కూడా చేతుల్లో పెట్టుకున్నవాడు, ఈ సర్వస్వాన్ని కూడా సృష్టిని అంతటిని కూడా ఆయనకు కనుచూపు సైకిలో ఆయన నోటి మాట జ్ఞానంలో ఆయన నింపుకున్నవాడు అనమాట. ఆయన ఆగమంటే ఆగాలి, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, అంతేగాని ఏది పడితే అది వచ్చి మన మీద పడుతుంది అనుకుంటే మాత్రం అది చాలా చాలా అపోహే. ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యంలో ఒక మాట సెలవిస్తున్నాను, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరి పక్షాన అయితే మనం నించొని జీవిస్తామో ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అది అపవాది అయితే అపవాది పక్షంలో ఉన్నవారు వచ్చి యుద్ధాలు చేస్తారు. దేవుని పక్షం నుంచి ఉంటే దేవుడే మన పక్షాన్ని వచ్చి యుద్ధం చేస్తాడు. ఎన్నో మార్లు నేను నా యొక్క జీవితంలో చూసిన గొప్ప కార్యములని, మేలైన కార్యములని నా కళ్ళారా చూశాను, నా చేతులారా వాటిని తాకాను, నా చెవులారా వాటిని విన్నాను, నా నోటితో వాటిని నేను పలికాను. నా యొక్క జీవితంలో సజీవ సాక్ష్యంగా నించోడానికి గల కారణము దేవుని యొక్క వాక్యము, దేవుని పక్షము నించున్నప్పుడు దేవుడు చేసే అద్భుత కార్యములు. ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్లో, ఒక 12 ఏళ్ల జీవితంలో, ఒక 15 ఏళ్ల జీవితంలో వెనక్కి వెళ్తే ఈ సమయానికి నా బాడీకి మందు పడకపోతే మెంటలోని అయిపోయేవాడిని. ఈ సమయానికి నా జీవితంలో ఏదైనా ఒక అసంతృప్తి ఉందా అంటే మాత్రం తాగలేదు, నరాలు లాగేస్తున్నాయి, చేతులు కమ్మేస్తున్నాయి, కళ్ళు కమ్మేస్తున్నాయి. తాగకపోతే ఏదో అయిపోతుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఎవరెవరో అంటున్న గాసిప్స్ గుర్తొస్తున్నాయి, ఎవరెవరు అంటున్న హేళన చేస్తున్న మాటలు గుర్తొస్తున్నాయి. నన్ను నా శరీరం అని ఒక కోపోద్రేకానికి చేసేలాగా ఒక యారగెన్సీగా తయారవుతుంది. ఈరోజు తాగకపోతే ఏమైపోతానో, ఈరోజు తాగకపోతే నాకు నిద్ర పట్టదేమో, ఈరోజు తాగకపోతే నాకు అన్నం ఎక్కదేమో, నేను జీవించలేనేమో అనే స్థితికి వెళ్ళిన నన్ను ఈరోజు ఎంతో మంది తాగుబోతులకి సువార్త ప్రకటించడానికి, వాళ్ళ తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేయడానికి దేవుడు తన పనికరముగా దేవుడు ఈ యొక్క దరిద్రుని, దౌర్భాగ్యుని, ఈ పాపిని వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యములు సెలవిస్తుంది, ఇలాంటి కార్యములన్నీ జరగాలంటే మాత్రం మనం ఎంతగానో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏ రీతిగా ఉండాలో మన వాక్యానుసారం ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ఒకసారి తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. ఈ రోజు మనకు సమయం ఉన్నది కాబట్టి నేను ఇమీడియట్ గా దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బెటర్ టు స్టే, కీప్ ఆన్ ద ప్రేయర్ అండ్ కీప్ ఆన్ ద మెసేజ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. వాగ్దానం చేసిన వాడు చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై, మన సంపద విషయమై కాదు, మన ప్రవర్తన విషయమై కాదు, మన యొక్క వెనకాల ఉన్న బ్యాకప్ విషయమై కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయమై కాదు, మన మతానుసారమైన ఆచారాల విషయమై కాదు, మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. అందుకే నేను చాలా సార్లు చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే సజీవ సాక్షులుగా నించుంటారో వారి పక్షాన దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని పట్టుకున్న ఆ ప్రతి వ్యక్తి కూడా ఆ వాగ్దానము నెరవేరుతుందని రూఢిగా మీరు నమ్మి విశ్వాసంతో మీరు ముందుకెళ్ళి దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ ప్రయత్నాలు మొదట్లో మనకి సాటిస్ఫైడ్గా అనిపించకపోవచ్చు, ఆ ప్రయత్నాలు మొదట్లో మనల్ని అంగీకరించలేకపోవచ్చు, ఆ ప్రయత్నాలు మనకి ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు. కానీ మనం చేసే ప్రాక్టీస్లో, మనం చేసే ప్రయత్నంలో నిత్యము కూడా ఒక హార్డ్ వర్క్ని, ఒక డెడికేషన్ని, ఒక ఫెయిత్ని కానీ, ఒక విశ్వాసం కానీ మనం పెట్టుకోగలిగితే, ఒక పట్టుదల, కృషి, శ్రమ కలిగి మనం చేయించగలిగితే మన ప్రతి పనిలో కూడా దేవుడు దాన్ని అధికముగా ఆశీర్వదించి అధికమైన మేలులతో నింపి తుదకి దాన్ని ఒక గొప్ప విజయముగా, ఎవరికి కూడా తాకలేనంత ఒక గొప్ప కార్యముగా దేవుడు తీర్చిదిద్ది తన నామాన్ని మహింపరచుకోవడానికి ఈ చిన్న పాత్రలను వాడి లోకంలో గొప్ప ఘనతని, గొప్ప స్థానాన్ని దేవుడు చేర్చుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే మాత్రం లేదు. హల్లెలూయా. మనకి ముందుగా సెలవిస్తున్నట్టుగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం తీసి చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు
నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన యొక్క వాక్యంలో ప్రతిదాన్ని కూడా స్పష్టంగా రాస్తారండి. మనుషుల మాటలో స్పష్టత లేకపోవచ్చు, మనుషుల యొక్క జీవితంలో స్పష్టత లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టముగా సజావుగా మన పక్షాన చూపించలాగిన అది ఎప్పుడు కూడా మనల్ని ఒక దిక్సూచిలాగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నదని యొక్క దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మాత్రం అయితే మనం లోకము విషయంలో మనం తిరుగులాటలు ఆడుతూ మా జీవితంలో మేలు లేదే, లోకస్తుల్లా ప్రవర్తిస్తూ నా జీవితంలో ఆశీర్వాదం లేదే, లోకస్తుల్లో ఆలోచిస్తూ లోకానుసరమైన అలవాట్లను పెట్టుకుంటూ లోకస్తుల్లాగే మనం ప్రయాణం చేస్తూ కొద్దిగా మాత్రం దేవుడి యొక్క పని, ఆదివారం మాత్రం దేవుడి పని, శనివారం మాత్రం దేవుడి పని, శుక్రవారం మాత్రం దేవుడి పని, ఏదో ఒక ఆచార భక్తి మనం చేస్తే మన జీవితంలో మన కార్యములు ఎప్పటికీ కూడా మనం చూడలేము. నువ్వు నడవాలనుకుంటే, నువ్వు జీవించాలనుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా ఒకే ఒక ప్రయాణం చేయాలి. అది క్రీస్తు ప్రయాణమై చేయాలి. క్రీస్తు మార్గం వైపే నడవాలి. ఈ రోజు క్రీస్తు వైపు, రేపు లోకం వైపు, ఎల్లుండి క్రీస్తు వైపు, ఎల్లుండి ఆపై వచ్చే ఎల్లుండి లోకం వైపు నడిస్తే 2 పడవల ప్రయాణం ఒక మనిషి యొక్క జీవితానికి ఎంత ముప్పో క్రైస్తవ జీవితానికి కూడా అంతే ముప్పు. నీవు నడవాలనుకుంటున్నప్పుడు, నీవు నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చిదివి కదా. ఆయన నడిపించుకోవాలనుకుంటే, ఆయన దీవించాలనుకుంటే జనాలు ఎక్కడ దాకున్నా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే దేవుడు తోలుకొని వస్తాడండి. హల్లెలూయా. ఈ వాక్యముని చెప్పడానికి, మీరందరూ నమ్మడానికి దేవుడి రోజు సజీవ సాక్షిగా బ్రదర్ అగస్టిన్ మన ముందుని పెట్టారు. 4 రోజులండి, ఒకే 4 రోజులు. ఇందులో చాలా మందికి కూడా గుర్తుంటది, ఇందులో చాలా మంది కూడా నన్ను చూశారు. ఈ 4 రోజుల క్రితం ఆ బ్రదర్ యొక్క జీవితం ఎక్కడుందో, ఆ బ్రదర్ అసలు ఎలా సర్వైవ్ అవ్వాలో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ బ్రదర్ విషయంలో సాయం చేస్తున్న ప్రతిసారి కూడా నాకు కూడా తెలియదు ఎందుకు నేను ఇంత చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో అపవాది ఏదో తంత్రం వేసేవాడు, అరే చాలా చేసేస్తున్నావు, చాలా అడిగేస్తున్నావు, ఒకవేళ తిరిగి డబ్బులు అడిగితే ఏం చేస్తావురా, ఆడు తీసుకొని పారిపోతే ఏం చేస్తావురా, వాడు తీసుకొని అన్ని వాడేసుకొని వాడు ఫోన్ బ్లాక్ చేస్తే ఏం చేస్తావురా. నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నాకు అప్పచెప్పిన పనిలో నేను ఎంత పోగొట్టినా సరే అది నా దేవుడు లెక్క చెప్తాడు. హల్లెలూయా. నా దేవుని యొక్క పరిచర్యలో నేను ఎంత ఖర్చు పెట్టినాను, అవసరమైతే నా వస్త్రములు చింపుకొని ఇవ్వాల్సిన అవసరం వస్తే దానికి కూడా నేను ఎటువంటి సందేహించుకొని నేను ఇస్తాను. ఎందుకంటే ఈ వస్త్రం ఇచ్చింది దేవుడే, ఈ ప్రాణం ఇచ్చింది దేవుడే, ఈ జీతం ఇచ్చింది దేవుడే, అంతెందుకండి ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా నా దేవుడే. నా దేవుడు నా జీవితం అనే కోరుకుంటే ఇంకొకరి జీవితం పెట్టడంలో నా జీవితం అంతం వరకు కూడా పనిచేయడానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు, ఎటువంటి భయము లేదు. ఎందుకంటే నాకు సమకూర్చేవాడు నా వారికి సమకూరుస్తాడు, నా వారికి సమకూర్చేవాడు సమస్త మేలులకి కూడా సమకూర్చనే తీర్చిదే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన పరిచర్య నిమిత్తం తన ప్రయాణం చేస్తుండగా తను ఒక ఊరిలో ఉన్న ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉన్న ఒక మనిషి, ఆ యొక్క మనిషిని ఆ దేవుని ఎదుర్కొనడానికి ఎంతో ప్రయాసపడుతుంటే తన స్వకీయ చిత్తము జరిపించుకోవడానికి తను ఎంతగానో సిగ్గుమాలుడు అయి ఉండొచ్చు, తను చేసిన వ్యాపారం సిగ్గుమాల వ్యాపారం అయి ఉండొచ్చు, తన వ్యాపారంలో ఎథిక్స్ లేకపోయి ఉండొచ్చు, తన విషయంలో ఏది లేకపోయి ఉండొచ్చు, కానీ అలాంటి వాడు కూడా దేవాది దేవుడు వచ్చినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు సంసిద్ధించి ఒక్కసారి నన్ను చూస్తాడేమో అని హృదయంలో తలంపు వేసుకొని తనను చూడడానికి ఆశపడి పొట్టోడైన జక్కయ్య పైకి వెక్కి ఆయన చూడడానికి ఒక్కసారి చూస్తే చాలేమో అనుకుని ప్రయాసపడుతుంటే దేవుడు అక్కడ చూసింది పరిశుద్ధుల్ని కాదండి, దేవుడు అక్కడ చూసింది రోగుల్ని మాత్రమే కాదండి, ధనవంతుల్ని కాదండి, జ్ఞానుల్ని కాదండి,
ఆశపడుతున్న ప్రాణాన్ని చూశాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి కొత్త నిబంధన చదివితే బాగా తెలుసు యేసుక్రీస్తు వారు ఎలాంటి పట్టణాలు వెళ్ళేవారో, ఆయన వెళ్తుంటే తండోపతండాలుగా జనాలు ఎంతమంది వచ్చేవారో, ఆ రాజ్యము ఆ గ్రామము తాలూకు రాజులు కూడా ఆయన్ని ఆహ్వానించడానికి ఇష్టపడేవారు. అయినప్పటికీ కూడా ఆయన అలాంటి స్థలాలకు కాకుండా ఆయన హృదయంలో ఎవరైతే ఉంచుకోవాలనుకున్నారో, ఆయన హృదయంలో ఎవరినైతే చూడాలనుకున్నారో అలాంటి బిడ్డల్ని దేవుడు చూడడానికి ఇష్టపడి ఎలాగైతే జకర్యాని పిలిచి ఈ రకమైన మాటను పలికారో ఆ యొక్క మాటని ఈరోజు మన జీవితంలో ఆహ్వానించగలిగితే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఈ రోజే ఈ క్షణమే మీ గృహములకి మీ హృదయములకి రావడానికి ఇష్టపడుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఏర్పరచుకొని పిలిచాడు అంటే, వస్తానని చెప్పాడంటే, ఎండైనా వాగైనా వరదైనా చీకటైనా వెలుగైనా ఎండైనా ఏదైనా సరే ఎలాంటి ఆపత్కాలం వచ్చినా సరే ఖచ్చితంగా ఆయన వచ్చే తీరుతాడు. ఈ రోజు వాక్యము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి గమనించుకొని దేవుడిని మా పాపిష్టి బతుకులు బట్టి కాదు కానీ ఆయన ఉన్నతమైన కృపను బట్టి మేము ఆహ్వానిస్తున్నాం. దేవుడిని మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. దేవుడిని మా హృదయములకు ఆహ్వానిస్తున్నామని ఈ క్షణమే ఎవరైతే ఆయనతో నిబంధన చేసుకుంటారో ఆ హృదయంలోకి, వాళ్ళ జీవితంలోకి, వాళ్ళ ఇంటికి మన యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము తీయండి. యెషయా గ్రంథం 61వ వచనం 7వ వచనము 61వ గ్రంథము 7వ వచనము. మీ యవ్వనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. హల్లెలూయా. నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అక్కడ మనకి, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. నిజంగా చెప్తున్నాను, 3 రోజుల క్రితం భోజనం చేసావా నాన్న అంటే, భోజనం చేయడానికి ఎలాంటి భయం వేస్తుంది అన్న అనేవాడు. భోజనం చేయడానికి ఎలాంటి భయం వేస్తుంది అన్న అంటే, అలా అని చెప్పి ఉండిపోతే ఆకలి వేస్తుంది, ఆకలి ఇదా అంటే ఆకలి వేస్తుంది కానీ తినాలంటే భయం వేస్తుంది అన్న. ఎందుకంటే ఎక్కడ నించోబెట్టి ఎక్కడ అందరి ముందు అవమానించి నన్ను ఫీజు కట్టకుండా ఎలా తింటున్నావురా, అసలు ఆ వంట ఎలా ఎక్కుతుందిరా నీకు అని చెప్పి మాటలు అంటున్నారన్న. ఆ మాటలు వింటుంటేనే నాకు తినాల్సిన ఆకలి కూడా చచ్చిపోతుంది, నాకు నేనే చచ్చిపోయినట్టుగా ఉంటుందని ఆ బిడ్డ చెప్పినప్పుడు నాకు నిజంగా చలించిపోయింది. ఆ బిడ్డ ఏమి నిజంగా తేరగా కూర్చొని తినడానికి రాలేదండి ఆ హాస్టల్కి. డబ్బులు కట్టి నేను తింటానని చెప్తున్నాడు. ఈ రోజు మాత్రమే తన యొక్క జీవితంలో ప్రాబ్లం రాలేదు. ఈ రోజు మాత్రమే తను డబ్బులు కట్టకుండా తినట్లేదు. తను ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా ఆ హాస్టల్లో ఫీజు పే చేస్తూ, అది కూడా ఇన్ టైంలో ఫీజు పే చేస్తూ నమ్మకంగా ఉన్న వ్యక్తికి కూడా కష్టములు వచ్చాయంటే ఒక డబ్బు వల్ల మాత్రమే కాదు. జీవితంలో డబ్బు ఉంటే ఏదైనా అవుతుంది అనుకుంటున్నారేమో, కొన్నిసార్లు డబ్బు ఉన్న సరే మనశ్శాంతి ఉండదండి. ఫీజు కట్టిన రోజు కూడా పోనీ భోజనం చేసావా హ్యాపీగా అంటే తినలేదన్నాడు. ఎందుకు అంటే ఇంకా కట్టాల్సింది, ఇంకా చేయాల్సింది, లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అన్న, నాకు ఈ ఆలోచన వల్ల నాకు తిండి ఎక్కట్లేదు అని చెప్పి అన్నాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే అవమానం పొందామో, మనం యథార్థవంతులుగా దేవుని యొక్క వాక్యం యందు విశ్వాసంతో మనం నించొని నడవగలిగితే, కష్టపడి నించోగలిగితే, నీ అవమానంకి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతని ఏ మనిషి దగ్గర అయితే అవమానం పొందావో ఆ మనిషి దగ్గర ఇస్తాడని చెప్పడంలో ఈ రోజు మా జీవితాలు ఉన్నాయి. ఈ రోజు కళ్ళ ముందు అదే దేవుడు ఇంకా బతికే ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడని చెప్పడంలో ఆ బ్రదర్ కూడా బతికే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వాక్యం సెలవిస్తున్నట్లుగానే
ఈ యొక్క ప్రతి ఒక్క వాక్యముని కూడా, ప్రతి ఒక్క వాగ్దానమును కూడా దేవుడు పర్సనల్ గా తీసుకొని చెప్పాడు కనుకనే దేవుడు వాక్యం ఇలా సెలవిస్తుంది, నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. 3 యోహాను 1వ అధ్యాయం 4వ వచనం చదివండి ఒకసారి. 3 యోహాను. నా పిల్లలు సత్యమును అనుసరి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి దశంభాగాలు ఇస్తే సంతోషపడ్డండి. దేవుడికి 2 పాటలు పాడేసి కానుకేస్తే సంతోషపడ్డండి. దేవుడు తన సత్యముని తన పిల్లలుగా అనుకున్న మనలో అనుసరించినప్పుడు, సత్యములో నడుచుకుంటున్నప్పుడు అలాంటి సాక్ష్యము వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఉందా అని అడుగుతున్నాడు. అంటే ఈరోజు ఈ సభాముఖంగా నేను చెప్పాల్సింది ఏమంటే, క్రైస్తవులమే అని చెప్పుకున్న ప్రతి ఒక్కరి జీవితం వెనకాల కూడా ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటేనే వాడు క్రైస్తవుడు. ఎందుకంటే గతించిన జీవితంలో ఎలాంటి తప్పుదములు ఉన్నాయో వాటిని మింగివేసి, వాటిని అణగదొరికి, వాటి మీద నూతన పునాది, క్రీస్తు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, సాక్ష్యం కట్టుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన సోదరుడు, నిజమైన వారసుడు. అలాంటి వాడి యందు ఎడల దేవుడు సర్వాధికారముతో కాకుండా సంతోషముతో పొంగి ఆనందించి, వీడు నా బిడ్డ అని చెప్పి సమాజానికి చెప్పాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరచాలన్నా, ఆయన నామాన్ని ఘనపరచాలన్నా, ఆయన ఘనమైన కార్యములు చూడాలన్నా మనం ఆయన పక్షాన మనం నించోవాలి, ఆయన పక్షాన మనం పని చేయాలి, ఆయన సువార్తను మనం ప్రకటించాలి, ఆయన సేవ మనం చెయ్యాలి. కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా చేయాలన్నది దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ దాసులను బట్టి మీరు వాళ్ళకి విచక్షణంలో ఉంటే మిమ్మల్ని దేవుడే దగ్గరుండి ఆత్మపూర్ణంగా నింపి, దేవుడే గైడ్ చేసి, ఆ యొక్క టీంని అంతటిని కూడా గైడ్ చేసి, లీడ్ చేసి, బ్లెస్ చేసి, ఆ ఓన్లీ బ్లెస్సింగ్ మీ వరకే కాదు, నా వరకే కాదు, ఆయన వరకే కాదు, మన నుండి మరి ఎంతో మందిని బ్లెస్సింగ్లో నడిపించడానికి దేవుడు ఒక గొప్ప ద్వారములను తెరవబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము చివరిగా నేను సెలవిచ్చి నేను ముగించాలని ఆశపడుతున్నాను. జకర్యా 2:10, జకర్యా 2:10, 2వ అధ్యాయము 10వ వచనం. జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. దేవుడు ఈరోజు సర్వాధికారముతో, ఆయన యొక్క స్పష్టమైన మాటతో, ఆయన వాక్కుతో మనకు సెలవిస్తున్నాడు, నేనే స్వయంగా వచ్చి మీతో నివాసం చేస్తాను, సంతోషముగా నుండి పాటల పాడుడి, ఇది యెహోవా వాక్కు. దేవుని యొక్క పాటలు పాడడం ద్వారా ఆయన మనల్ని ఆహ్వానించినట్లయితే, మన జీవితంలో ఆహ్వానించినట్లయితే, ఆయనే మన జీవితంలో ఆస్వాదించినట్లయితే, ఆయన్నే శ్వాసగా, ధ్యాసగా, ఆయన యొక్క రాజ్యమే మనకు ఒక గమ్యంగా పెట్టుకొని మరి నడిచినట్లయితే, మన నడకలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో, సాక్ష్యంలో, పాడుటలో, ఆనందించుటలో, ప్రేమించుటలో, బాధించుటలో, హెచ్చించుటలో, గణపరచుటలో, అన్ని విషయంలో కూడా మనం ఆయన్ని ముందు పెడితే ఎన్ని విషయంలో కూడా దేవుడు మనల్ని ముందుగా పెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన అధికారము చెప్పున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా లేవనెత్తుకున్నాడు. దేవుడు తన అధికారము చెప్పున ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడే సర్వాంగ కవచం వేసుకొని మన ముందున నడుస్తున్నాడు. మనకి ఏ అపాయము రానివ్వకుండా దేవుడే తన దూతల కాపుదలని మనకి పనివారిగా పెట్టి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ యొక్క కొద్ది మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో
కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. హే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యం ఆశ్చర్యమే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై విజయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధ జీవాధిపతి నీకు వందనం తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. మీ యొక్క దయగల హస్తముతో మీ యొక్క పాదాల చెంత మమ్మల్ని కాచి కాపాడుకుంటున్న విధానం బట్టి, మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి, వేవేల దూతల సమూహంతో మమ్మల్ని కాచి కాపాడుతున్న రక్షణ కంచిగా మార్చిన విధానం బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతలో కూడా మీరు రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రముల తండ్రి. నీ యొక్క వాక్యము ఈ యొక్క ప్రపంచము మారవచ్చు కానీ, ఈ యొక్క పర్వతములు తొలగిపోవచ్చు కానీ, ఈ నీరింగిపోవచ్చు కానీ, నీ వాక్యము మాత్రం చిరస్థాయిగా మా జీవితంలో ఉంటుందని చెప్పడానికి సజీవ సాక్ష్యముగా నీ బిడ్డని ఎన్నుకొని మా మధ్యన నిలవబెట్టి ఈరోజు సాక్ష్యము చెప్పించినందుకు మీకు స్థితిలో స్వతంత్రుతున్నాను తండ్రి. ఏమైనా మాటల్లో తప్పుదములు ఉంటే మమ్మల్ని మన్నించండి. మీ యొక్క నామాన్ని మహింపరచాలని ఉద్దేశం తప్పేస్తే కానీ మరి ఏది మాకు ఎక్కువగా చూసుకోలేదు ప్రభువా. కృపను చూపించండి, సహాయం దయచేయండి. ఆపత్కాలంలో దేవుడే మీకు సహాయకుడు అని ఎన్నోసార్లు మీరు వాక్యంలో మాతో మాట్లాడారు, దర్శనములతో మాట్లాడారు. ఆ యొక్క మాట మీద ఉన్న నమ్మకంతో, ఆ విశ్వాసముతో మా అడుగులు వేయుచుండగా మా యొక్క ప్రత్యేక అడుగుని కూడా మీరు వెలుగుకరంగా, దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా చేసి మమ్మల్ని దీవించి మా దీవెన ద్వారా మా యొక్క లైఫ్ని సెటిల్ చేయడం కాకుండా దాని ద్వారా మరి ఎంతో మంది జీవితములకి ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీరు కృపను చూపించారు. మీ విస్తారమైన ప్రేమను, మీ విస్తారమైన కృపను మేము ఎదురుకు చూపిస్తున్నాం తప్పిస్తే కానీ మాలో ఎటువంటి ఇక గొప్ప కార్యము, ఎంతైన కార్యం అయితే లేదు తండ్రి. కేవలం మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ, నీ యొక్క దేవుని ప్రభువ కృపను చూపించారు, సహాయం దయచేశారు. బిడ్డలందరి జీవితంలో కూడా అట్టి కృపను దయచేస్తారని, సంపూర్ణమైన మారు మనసు పొంది, సంపూర్ణమైన రక్షణ పొంది, సంపూర్ణమైన జ్ఞానముతో నడుచుకుని లాగున మీ వాక్యముని కేవలం ప్రతి వారము వచ్చి వినివారులుగా కాదు కానీ మీ వాక్యానుసారముగా దీవించి, ధ్యానించి, అభ్యసించి వాళ్ళ జీవితంలో పాటించుకొని మీ నామానికి మహిమకార్థకంగా మీ సాక్షులుగా నించొని మరి ఎంతో మంది ఈ చీకటి రూపంలో ఉన్న వారికి వెలుగుమయంగా, వెలుగు దీపస్తంభముగా నించుని లాగున కృపను చూపిస్తాను ఆశపడుతున్నాం ప్రభావ. కృపను చూపించండి, సహాయం దయచేయండి. మరి బిడ్డలందరూ వచ్చారు, మరి ఆలస్యమైనందున మరి ఎందువలన వాళ్ళకి ఏ సమస్యలో ఉన్నారో మాకు తెలియదు కానీ
మధ్యలో వెళ్ళిపోయిన వారిని, రాలేకపోయిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మాకు ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క మీటింగ్ అంతటిని కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కించుకోవడం మా కృపను చూపించారు. ఆ యొక్క జ్ఞానమును మాకు దయచేశారు. దాన్ని బట్టి స్థుతులు స్తోత్రం. ఈ యొక్క సాక్ష్యము, ఈ యొక్క వాక్యముని మేము పంచుతుండగా ఈ యొక్క ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రతి ఒక్కటి జీవితం కూడా ఫలింపజేసి నూరేళ్ల ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి తాకి నిలవబెట్టమని కోరుకుంటారు. కృపను చూపించండి. మరి ఎంతమంది ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు, వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తుండగా వారందరికీ గొప్ప మేలుని, గొప్ప స్వస్థతల్ని, గొప్ప అధికారములను దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని, మరొక్కసారి మా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, చేష్టల్లో ప్రవర్తన చేసిన ప్రతి ఒక్క పాపముని కూడా యేసు పరిశుద్ధ రక్తం గడుకుని భాగ్యం దయచేయమని, ఇంకా మా జీవితంలో ఏదైనా వలన శరీరాశ, నేత్రశ, జీపడము, కామక్రోధ, మదమత్సరాలు జయించినట్లయితే వాటిన్నింటి మీద కూడా మాకు జయముని దయచేయమని, ముఖ్యంగా మీ యొక్క నామమని స్తుతించడంలోని మా శ్వాసని, మీ ధ్యాసని కూడా మీలోనే ఏకీభవించి జీవించలాగిన కృపను చూపించండి. మా అంతిమ శ్వాసం వరకు కూడా మీ పాత్రలుగా వాడబడడానికి, మీ బిడ్డలుగా పిలువబడడానికి కృపను చూపించి, కనికరము చూపించి, దయ చూపించి ముందు నడిపిస్తాను కోరుకుంటూ, తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఉద్యోగం దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ చదువులు దీవించి ఆశీర్వదించమని, చదువులైపోయి ఉద్యోగం ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను సఫలము చేయమని, ప్రయత్నాలు చేస్తుండగా ఉద్యోగములు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు దయచేయమని, మంచి బోనస్లు దయచేయమని, ఇంక్రిమెంట్లు దయచేయమని, అలాగే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు, బిడ్డలు పుట్టాల్సిన వాళ్ళకి గర్భఫలములు దయచేయమని కృపను చూపించమని, మరి బిడ్డలు పుట్టిన వారికి మంచి జ్ఞానమును దయచేయమని, వాళ్ళని ఏ రీతిగా మరి దేవుళ్ళు ముందుగా పెంచుకోవాలో, బాల్యం నుంచి దేవుళ్ళు ఏ రకంగా నడిపించుకోవాలో జ్ఞానముని ఆ తల్లిదండ్రులకు దయచేయమని, ప్రత్యేక అవసరం నిమిత్తం కూడా ధనముని, ఆరోగ్యముని, సుఖముని, సంతోషముని, సహనముని, ఓర్పుని, ఆత్మీయ ఫలములని, ఆత్మీయ రక్షణలన్నింటిని కూడా పొందుకునేలాగా దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పచెప్తుండగా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కన్ను దృష్టి కిందన మీ కృపతో కనికరింపచేసి కాచి కాపాడి ముందు నడిపించే భాగ్యం దయచేయమని, మీ చేతమైతే మరొక వారం మేము స్థుతించి వారించి భాగ్యం దయచేయమని, మహిమగంట ప్రభువుని పొందుకుంటూ ఈ యొక్క మీటింగుల ద్వారా మరి ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారని చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యం కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమగంత ప్రభువుని మీరే పొందుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభుడు, మా రక్షకుడు, మా మచ్చుకుడు, మా నజరుడైన యేసునామమున చిన్న ప్రార్థన అడుగుకొందుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికంత నాశనం కలుగును గాక, యుగ సమాప్తి వరకు మీ నామమునకే మహిమ కలుగును గాక, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా